ఫైనల్లీ మనం నిన్న 'అఖండ 2' ట్రైలర్ అయితే చూసేసాం. ఊహించుకున్న దానికంటే ఎక్కువే ఉందని అయితే చెప్పొచ్చు. మొత్తం మనకు బాలయ్య గారు 3 వేరియేషన్స్‌లో అయితే ట్రైలర్‌లో అయితే కనబడుతున్నారు. మూవీలో మనకు మొత్తం 2 రోల్స్‌లో ఉన్నారు లేదా 3 రోల్స్‌లో ఉన్నాయని ఇంకా సస్పెన్స్‌లో అయితే ఉంది. ట్రైలర్ చూపించినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ మాత్రం అద్దిరిపోయాయని అయితే చెప్పొచ్చు స్క్రీన్‌పై. అలాగే మనకు కుంభమేళా సీన్ కూడా ఒకటి కనబడుతుంది. అది రియల్‌గా మొన్న జరిగిన కుంభమేళాలో రియల్‌గా షూట్ చేసినట్టే మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క విజువల్ మాత్రం పీక్స్‌లో ఉందని అయితే చెప్పొచ్చు. అలాగే లైట్‌గా మనకి ఎమోషనల్ టచ్ కూడా ట్రైలర్‌లో అయితే కనబడుతుంది. అలాగే మన 'కేజీఎఫ్‌లో' ఒక గన్ అయితే ఉంటుంది కదా! ఆ గన్ను త్రిశూలంతో బాలయ్య గారు మూవ్ చేస్తూ ఒక షాట్ అయితే ఉంటుంది. ఆ షాట్ కూడా అద్దిరిపోయిందని అయితే చెప్పొచ్చు. కొంతమంది బీజీఎం ట్రైలర్‌లో ఎక్కువైందని అయితే చెప్తున్నారు గానీ, మనం స్క్రీన్‌పై బాలయ్య గారిని చూసామంటే ఆ మాత్రం బీజీఎం ఉండాల్సిందే అని చెప్పాలి వాళ్ళందరికీ. మరి అభిమానులు మాత్రం ట్రైలర్‌ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. మరో కొద్ది రోజుల్లో మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. నందమూరి అభిమానులు అయితే చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు మూవీ గురించి. మరి నిన్న రిలీజ్ అయిన 'అఖండ 2' ట్రైలర్ వచ్చేసి ఆల్రెడీ 10 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని అయితే సొంతం చేసుకుంది. మోస్ట్ హైప్డ్ వీడియోగా అయితే ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆల్రెడీ మనకు భయంకరమైన రోల్‌లో మనకు ట్రైలర్‌లో ఆది పిన్ని శెట్టి కూడా కనపడతారనమాట. ఈయన రోల్ వచ్చేసి ముఖ్యంగా మెయిన్‌గా ఉంటుందని అయితే తెలుస్తోంది. ఏదేమైనా ట్రైలర్ మాత్రం పీక్స్‌లో ఉందని అయితే చెప్పొచ్చు. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.